నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఈరోజు మన వీడియోలో ఒక మంచి కథ చెప్పుకుందాం. అనుకున్నది జరగలేదని దేవుళ్ళను మారుస్తున్నారా అన్న విషయం గురించి చెప్పుకుందాం. కష్టం వస్తేనే దేవుడు గుర్తొస్తాడు చాలామందికి. అందుచేతనే దేవుడు ఎప్పుడు గుర్తు రావాలో కుంతీదేవి తనకు ఎప్పుడు కష్టాలు కలగాలని కోరుకుంది. అయితే సాధారణంగా అందరూ కష్టాలు తొలగించమని దేవుణ్ణి కొలుస్తారు. ఏ ఆపద వచ్చినా కోరిన కోరికలు తీరకపోయినా బాదర్బందీ పెరిగి బ్రతుకు భారం అవుతున్నా అప్పుడు కనిపించేది దేవుడొక్కడే. ఆయన్ను ప్రార్థిస్తాం, పూజిస్తాం, మొక్కులు మొక్కుతాం, ముడుపులు కడతాం, కోరికలు చిట్టా విప్పుతాం, కొబ్బరికాయలు కొడతాం, నీ కొండకు వస్తానని మొక్కుకుంటాం, ఉపవాసాలు చేస్తాం, కనిపించిన ప్రతి దేవుడికి అర్జీలు పెడతాం. మన బాధ తీరకపోతుంటే సులభంగా దేవుళ్ళని మార్చడం ఇది ఇప్పుడు సమాజంలో అతి సహజంగా జరుగుతున్న పరిణామ క్రమం. ఈ కథలో ఎలా ఉన్నా దీనిలోని నీతిని మాత్రం గ్రహించండి. పూర్వం ఒక ఆయనకి చాలా చిక్కులు వచ్చేవి. ఎక్కడికి వెళ్ళినా చుక్కెదురవుతుంది. ఆ పరిస్థితుల్లో నుంచి బయటపడాలంటే అపారమైన దైవకృప అవసరమని ఎవరో చెప్పారు. ఏ దేవుని పూజించాలని మీ మాంసం వచ్చింది. ఇప్పుడు శివుడు బోలాశంకరుడు కదా, భక్తులు పిలవగానే పలుకుతాడని వెంటనే ఒక శివలింగాన్ని కొని తెచ్చి అభిషేకాలు చేశాడు. ఇంతలో ఎవరో చెప్పారట, కృష్ణుడు అద్భుత లీలలు మహిమలు చేసేవాడని, ఏదో ఒక అద్భుతం చూసి భక్తులను కాపాడతారని వారు చెప్పారు. అంతే, ఆయనకు శివలింగాన్ని పక్కన పెట్టి కృష్ణుడిని పూజ మొదలుపెట్టాడు. కష్టాలు తీరలేదు. ఇంతలో వినాయక చవితి వచ్చింది. కోరికలు తీరాలంటే వినాయకుడిని పూజించాలని ఆయన ఆరాధన మొదలుపెట్టాడు. దీప ధూప నైవేద్యాలతో వినాయకుడిని పూజించాడు. కొన్నాళ్లలో సాగింది. ఈయన కోరికలు తీరలేదు. ఇది బాధలు తగ్గలేదు. ఎవరో చెప్పారు, ఆంజనేయుడైతే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడని, ఆయనను పూజించమని. ఈయనకి నిజమేననిపించింది. వెంటనే ఆంజనేయ స్వామి విగ్రహం తెచ్చి పూజించడం మొదలుపెట్టాడు. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి నియమంలో అవసరమని ఎవరో చెప్పడంతో ఆ విధంగానే పూజించాడు. ఫలితం కనపడలేదు. ఈ దేవుళ్ళు అందరింతే, మగదేవుళ్ళు సులభంగా కరగరని, అమ్మవారి లాంటి వారైతే కరుణా ప్రేమ ఎక్కువగా ఉంటాయని, తల్లిలా ఆదుకుంటుందని, అమ్మలా కొలవాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ఆయన సుకృతమో కాలం కలిసొచ్చిందో కష్టాలు తీరేవి, కోరికలు నెరవేరాయి, సిరి సంపదలు సుఖ సంతోషాలు కలిగాయి. అమ్మ మీద నమ్మకం పెరిగిపోయింది. ఒకరోజు అమ్మ ముందు పెట్టిన సాంబ్రాణి కడ్డీ ధూపం తాను ఇంతకు ముందు పూజించిన ఇతర దేవతల విగ్రహాల వైపు వెళ్ళడం చూశాడు. వారి ధూపం ఆగ్రహించిన అర్హత లేదని ఆ విగ్రహాలు ముఖాలకు కప్పేలా గుడ్డలు కట్టాడు. అప్పుడు మళ్ళీ అమ్మని ధ్యానిస్తూ కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపైన తర్వాత కళ్ళు తెరిచాడు. ఎదురుగా శివుడు, కృష్ణుడు, గణేశుడు, ఆంజనేయుడు నిలబడి ఉన్నారు. ప్రసన్నంగా నవ్వుతున్నారు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. అయితే తేరుకొని, నేను మిమ్మల్ని అందరినీ చాలా కాలం శ్రద్ధగా భక్తితో ఆరాధించాను. మీరిప్పుడు వచ్చారా? నేనిప్పుడు మిమ్మల్ని పిలవలేదు, రమ్మనను లేదు. పైగా మీద కోపం, మీ ముక్కు నోళ్లు మూసే ఉద్దేశంతో ముఖానికి గుడ్డలు కట్టాను అన్నాడు. అప్పుడు శివుడు, నాయనా, అప్పుడు నీవు మమ్మల్ని నిర్జీవమైన విగ్రహాలనే భావించావు. ఇప్పుడు మమ్మల్ని సజీవులుగా భావించావు కనుక నీ ధూపం ఆగ్రహించకూడదని ముక్కు నోలు గుడ్డలు కట్టావు. మేము ఇక్కడ ఉన్నామని విశ్వాసం నీలో ఉంది కదా, అందుకే దర్శనమిచ్చామని చెప్పాడు. తక్కిన వారంతా శివుడు చెప్పింది వింటూ అవును అన్నట్టు చిరునవ్వు చిందించారు. అందరూ అతన్ని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, భగవంతుని విగ్రహం కాక నిజంగా ఉన్నాడని దృఢ విశ్వాసంతో పూజించాలి, ఆరాధించాలి. అప్పుడు వారు కనిపిస్తారు. రామకృష్ణ పరమహంస చిన్నతనంలో అమ్మవారిని గుడికి నైవేద్యం పట్టుకెళ్లాల్సి వచ్చింది. అయినా అది పుచ్చుకొని బయలుదేరాడు. నైవేద్యం అమ్మవారి ముందు పెట్టి తినమన్నాడు. ఆవిడ రోజు నైవేద్యం తింటుందనుకున్నాడు. రోజు తినేదాన్ని ఈరోజు తినవేమి, తింటే కానీ వెళ్ళనన్నాడు. తాను తింటున్నానన్న అతని దృఢ విశ్వాసానికి మెచ్చి ఆమె నైవేద్యం తిన్నది. అది విశ్వాసం అంటే కూడా అదే కదా
అందరూ దేవతలు ఒక దేవుని వేర్వేరు రూపాలు కష్టాలు కర్మఫలాన్ని బట్టి వస్తాయి. అవి ఎల్లకాలం ఉండవు. దైవారాధనతో కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. భగవంతుణ్ణి కోరుకునేది ఓ మాధవ, ఆ కోపమే కావాల్సినది. నన్ను వేధించే అరిషత్ వర్గాలను అప్పుడన్నా నన్ను వీడితే, మాయ తొలగితే నీ కరుణాకృపతో దయకు వాత్సల్యానికి నోచుకుంటాను. ఆలనగా లాలనగా ఎన్ని జన్మలు చెప్పి చూశానో వింటేగా. పునరపి జననం పునరపి మరణం. నన్ను ఉద్ధరించేది నీవే తప్ప మరెవ్వరూ లేరు మాధవా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.